హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టు మనము వార్తల్లో చూసాం. అయితే ఈ విషయంపై శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇస్తారనో లేకపోతే వివిధ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారనో ప్రచారం జరుగుతుంది సామాజిక మాధ్యమాల్లో. దీని మీద చర్చించడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఈ శంకరమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం, తర్వాత దాని మీద ఇక్కడ సోషల్ మీడియాలో ఆమెకి ఎమ్మెల్సీ ఇస్తారనో, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తారనో ఇట్లా వివిధ రకాలైన వార్తలు వస్తున్నాయి. అసలు శంకరమ్మ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులను లేదా ముఖ్యమంత్రులను కలవడం ఎంతవరకు సబబు అంటారు? రైట్. వాస్తవానికి మర్యాదపూర్వకంగా ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా కానీ ఇతరత్ర పదవులు పొందిన తర్వాత స్నేహితులు, శ్రేయోభిలాషులు రకరకాల మంది కలుస్తూ ఉంటారు, అభినందనలు తెలియజేస్తుంటారు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సబుల్ పోస్టులు అంటే ఇట్లనే ముఖ్యమంత్రిగా కానీ, మంత్రిగా కానీ, ఇంకా ఇతర పోలీసు విభాగాల్లో ఉన్నప్పుడు కొంచెం ఇన్ఫ్లుయెన్సబుల్ పోస్టులు అవి ప్రజల్లో క్రేజ్ ఉంటుంది, వాళ్ళతో అవసరాలు ఉంటుంటాయి. సో వాళ్ళని కలిసి అభినందించడం లేదా వాళ్ళని కలవడం వల్ల మనకు స్నేహబంధం ఉంది, మనకు రేపు పొద్దున్న ఏదన్నా పనున్నా పని చేయించుకోవచ్చు, ఇట్లా ఇతర కారణాలతో చూపిస్తూ మేము కూడా ఉన్నామని టచ్లోకి వెళ్ళడం అన్న విధానాలకు కొందరు కమర్షియల్ ఆలోచించి కలిసేటువంటి సినిమా తారలు, పెట్టుబడిదారు, వ్యాపారస్తులు కూడా సహజంగా కలుస్తుంటారు. సరే, కలిసిన దాన్ని మనం తప్పు పట్టలేము, కడవడంలో తప్పేం లేదు. కలిసినంత మాత్రానే వాళ్ళకి ఏదో వీళ్ళంతా కూడా ఏదో చేస్తారని కూడా ఏం లేదు. కానీ కొన్ని సందర్భంలో భిన్న స్వరాలు, భిన్న మనస్తత్వాలు, భిన్న భావజాలం ఉన్న వాళ్ళు కానీ అప్పటి వరకు వైరుధ్యం ఉన్నటువంటి రెండు విభిన్న వాళ్ళు కలవడంతో కొంచెం ఆసక్తి రేపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ శంకరమ్మ గారి విషయం చూసుకుంటే ఉద్యమానికి ఊతం ఇచ్చినటువంటి సంఘటన, అది దురదృష్టమైన సంఘటన, జరగకూడదు. శ్రీకాంతాచారి ఆత్మహత్య ప్రయత్నం చేయడం, ఆ తర్వాత చికిత్స ఫెయిల్ అయ్యి చనిపోవడం, దాంతో ఉద్యమ తీవ్రత, మనోభావాలు దెబ్బతిన్నటువంటి తీవ్ర వల్ల ఒక్కసారిగా ఉద్యమ తీరు కూడా ఎగసిపడింది. అంటే తెలంగాణ ఏర్పడటానికి ప్రధాన కారణాలలో ఒక శ్రీకాంతాచారి అమరం అనేది కూడా ఒక కారణం, అది కాదనలేని సత్యం. అది అయితే ఇంతవరకు బాగానే ఉంది. సరే, అతను ఒక ఉద్యమకారునికి దృష్టి మనం చూసినా అతను ఎంత కాదన్నా ఒక తల్లికి బిడ్డ కన్న బిడ్డ ప్రేమ బంధం, అమరుని కన్నా తల్లికి పాదాభివందనాలు చేశాం మనం చాలాసార్లు కూడా. ఆమెని నీరాజరించి పలకడం కానీ, అభినందించడం కానీ మనం ఏమాత్రం కూడా తక్కువ చేయకూడదు, చేయాలి కూడా, ఎవరు చేయలేము. అలాగే ఆ కేసీఆర్ కూడా ఏదైతే ఉద్యమాన్ని పిలిపించి ఈ కార్యాచరణ చేసినట్టు కేసీఆర్ కూడా ఆమెకి ఏనాడు కూడా తక్కువ చేయలేదు. వాస్తవానికి ఏంటంటే అందరూ విమర్శిస్తున్నట్టు ఆమెకి ఏదో మంత్రి పదవి వేయలేదనో, వాస్తవానికి టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోయి వచ్చింది చాలా సందర్భాల్లో. అక్కడ ఏంటంటే గెలిచేటప్పుడు రాజకీయాల్లో మనకు సూత్రం ఏంటంటే గెలుపు ఒక్కటే పరమావధి అవుతున్నప్పుడు చాలా సమీకరణలు పనిచేస్తుంటాయి. అంటే ఒక పేరు మంచిగా ఉంటేనే కాదు. ఎందుకంటే మనం చూస్తుంటాం జయప్రకాష్ నారాయణ లాంటి వారు, ఇంతకు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఎన్నికల్లో గెలవలేకపోయాడు చాలాసార్లు. అభిమానం ఉంది, కోట్లాది మంది వస్తారు, లక్షలాది మంది వస్తుంటారు, ప్రాణం తెగించి పోరాడుతున్నట్టుగా రక్తం ధారపోసి ఫ్లెక్సీలు కడుతుంటారు, ఎంతో వీరోచితంగా వస్తుంటారు. కానీ తీరా ఓటుకు వస్తానికి పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వాళ్ళు ఓడిపోయారు. సో ఇక్కడ చెప్పేది అంటే శంకరమ్మ గారు ఓడిపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఆ తర్వాత ఇచ్చే ప్రయోజనాలు ఏదైతే ఆర్థిక ప్రయోజనాలు కానీ ప్రాముఖ్యత అన్నీ ఇచ్చారు. సో కానీ ఎప్పుడూ తరచూ కేసీఆర్ విమర్శిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎగదోషడం వల్ల కాంగ్రెస్ కానీ ఇతరత్ర పార్టీలు ఏదో చెప్పుడు మాటలు విని చాలాసార్లు కేసీఆర్తో విభేదిస్తూ వస్తూ ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కు ఆమెకు సఖ్యత లేదు అని కూడా చెప్పవచ్చు. సరే, అది మనం బయటకు లేకుండా వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ను కూడా ఆ విధంగా టార్చర్ పెట్టిందని రకరకాలుగా బ్లేమ్ చేసింది. సో అక్కడ అలాంటి ఆమెని అట్లా కలవడానికి కారణం కూడా ఈ చెప్పుడు మాటల వల్లనే జరిగింది. సో అప్పుడు ఆమె కేసీఆర్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆమె ప్రయోజనం కలగలేదు. అయినా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏదో ప్రయోజనం ఆశిస్తుంది. కాంగ్రెస్ ఏదో హెల్ప్ చేస్తాను వాళ్ళ మాట ఇచ్చడం వల్లనే అలాంటి పొరిగొలుపుల వల్ల కేసీఆర్ని విమర్శించిన ఆ రోజు. సో ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం వచ్చింది కాబట్టి తనకి ప్రయోజనం ఉంటుందండి ఆశించి ఉండవచ్చు. వాస్తవానికి అయితే ఆమె చేయాల్సింది ఏమిటంటే తన కొడుకు మరణానికి కారణం ఆనాటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధానం వల్ల ఆమె ఆ కొడుకు మరణానికి కారణం. అలాంటి కాంగ్రెస్తో ఇప్పుడు ఆమె స్నేహం చేయాలని చూస్తుందంటే ఒక రకంగా బాధపడాల్సిన విషయం. అదే కాకుండా వాస్తవానికి కాంగ్రెస్లో చాలామంది కీలక వ్యక్తులు అంటే కేశవరావు, కేకే అంటుంటాం మనం.
ఇలాంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే చాలామంది తెలంగాణకు సపోర్ట్ చేశారు. కానీ ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో అదే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టాడు. ఆయన ఏనాడు కూడా జై తెలంగాణ అనలే వ్యక్తి. ఏ రోజు కూడా తెలంగాణ కనుసరణ లేడు. ఏ రోజు కూడా ఒక చిన్నపాటి ఉద్యమం కానీ, చిన్నపాటి ఫ్లెక్సీ కట్టినటువంటి వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమానికి. అలాంటి వ్యక్తికి ఈరోజు వెళ్ళి అభినందనలు తెలియచేసింది సంతోషమే. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ బిస్కెట్లకు, వాళ్ళు ఇచ్చేటువంటి పదవులకు ఆశపడితే మనం ఏం చెప్పలేం. ఎందుకంటే అదేదో తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణకు సేవ చేసే కార్యక్రమం అయితే మనం స్వాగతించవచ్చు. కానీ నిజంగా అయితే వాళ్ళైతే ఈ అధికారం లేనప్పుడు ఆమెను వాడుకున్న విధానం అయితే చూసాం. ఆమె ద్వారా విమర్శించడం చూసాం. అధికారం వచ్చిన తర్వాత ఆమెకు ఏదో న్యాయం చేకూరుస్తారని నేను అనుకోలేను. ఎందుకంటే ఎమ్మెల్సీలు కానీ, చైర్మన్ పదవులు కానీ ఇస్తారని ఆశ పెట్టి మభ్యపెడతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సొంతంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటి నుంచో కార్యకర్తలకు పదవుల పంపకానికే అక్కడ సరిపోయినటువంటి డిమాండ్ ఉంది. ప్లస్ పెట్టుబడిదారులు ఉన్నారు, కొనుగోలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంత అమ్మేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొనుగోలు ద్వారా వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ సునీల్ కొనుగోలు చెప్పేటువంటి సూత్రాల ప్రకారం పనిచేస్తారు కాబట్టి వాళ్ళ కొనుగోలు బేసు, వాళ్ళ సలహా ఇచ్చేట ఆయన కొనుగోలు సూత్రమే, వీళ్ళు చేసేది కూడా కొనుగోలు పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఈమెకు ఊరికనే శంకరమ్మ గారికి ఇస్తారని మాత్రం మనం అనుకోలేము. ఒక ఇస్తే సంతోషం, అది ఇచ్చినా కూడా అలాంటి పదవి ఉండాలి. తెలంగాణ వ్యక్తులకు కానీ, తెలంగాణ భావజాలకు కానీ, తెలంగాణ ప్రయోజనాలకు కానీ లాభం చేకూర్చేలా ఉండే పదవి ఇస్తే బాగుంటుంది. ఆంధ్రుల ప్రయోజనానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కానీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రయోజనాలకు కానీ సహకరించేటువంటి పదవిలో ఈమెను ఒక డమ్మీగా పెట్టేసి, ఈమెను ఒక నామమాత్ర పోస్టులు పెట్టి ఈమె ద్వారా ఏమైనా పనులు చేసుకోవడం అయితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం క్షమించవాలని, భవిష్యత్తులో దానికి మూల్యం కూడా చెల్లించుకుంటుంది. చాలా ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.